వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, పే స్కేల్ ఎంత ఉంటుంది, సెలెక్షన్ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఏదైనా సరే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి 10 డేస్ నుంచి 30 డేస్ లోపల మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు అందాలి అనుకుంటే మన జీనియస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. తద్వారా మీరు ఏదైనా జాబ్కి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే జాబ్స్ కోసం స్పెషల్లీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, మరియు మీ సూచనలు సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీఎఫ్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్డ్ 12th August 2024. సో దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 12th August నుంచి మనకి వెబ్సైట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అదేవిధంగా ఎండింగ్ డేట్ 10th September 2024. సో 1 month అయితే ఉంది. అలాగని లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరికైతే విల్లింగ్ ఉందో వారైతే వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. ఎందుకంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి కొన్నిసార్లు మనకి టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు విల్లింగ్ మరియు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్, డ్రెస్సర్, వెటర్నరీ మేల్ వచ్చి 4 ఉన్నాయి, ఫీమేల్ 1 ఉంది. కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్లో మేల్ 44, ఫీమేల్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ కెన్నల్ మ్యాన్కి సంబంధించి ఇది కెన్నల్ మ్యాన్కి మాత్రం ఫర్ మెన్ ఓన్లీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి టోటల్గా 120 మోర్ దెన్ 130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లై చేయండి. మరి దీనికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సెండ్ చేయాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. దీనికి ఫిజికల్ పే స్కేల్ అయితే ఫస్ట్ ఎంత ఉంటుందో చూద్దాం. ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్, డ్రెస్సర్, వెటర్నరీకి సంబంధించి ఇది లెవెల్ 4కి సంబంధించింది. 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటు మనకు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. సో టోటల్గా అలవెన్సెస్ అని కలుపుకొని మోర్ దెన్ 40,000 అయితే శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెన్నల్ మ్యాన్కి సంబంధించి లెవెల్ 3 ఇది 21,700 స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఉంటుంది. దీంతో పాటు మనకి వివిధ రకాల అలవెన్సెస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అదర్ అలవెన్సెస్ ఏంటి ఉంటుంది, ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి అంటే డియర్నెస్ అలవెన్స్ డిఏ, రేషన్ మనీ అలవెన్స్, స్పెషల్ కంపన్సేటరీ అలవెన్స్ అండ్ ఫ్రీ అకామిడేషన్ ఆర్ హెచ్ఆర్ఏ, ఫ్రీగా అకామిడేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆర్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. హెచ్ఆర్ఏ అండ్ ఇక్కడ డిఏ చూసుకున్నట్లయితే మనకి మోర్ దెన్ 50% ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. సో టోటల్గా అండ్ ఎల్టీఏ ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్. సో ఇవన్నీ కూడా కలుపుకొని అప్రాక్సిమేట్గా మనకి ఇది కానిస్టేబుల్ పోస్టులు కూడా నియర్లీ 40,000 అనేది శాలరీ అనేది వస్తుంది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి విల్లింగ్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 18 years నుంచి 27 years వరకు ఉండాల్సి ఉంటుంది. అండ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 18 years నుంచి 25 years వరకు ఉండాల్సి ఉంటుంది ఏజ్ లిమిటేషన్ అనేది. అయితే యాజ్ పర్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years అండ్ ఓబీసీ అభ్యర్థులకి 3 years ఇలా ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది.
మరి ముఖ్యంగా మనకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీకి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. దాంతో పాటుగా ద క్యాండిడేట్ షల్ హ్యావ్ పాస్డ్ రెగ్యులర్ పారా వెటర్నరీ కోర్స్ ఆర్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ రిలేటెడ్ టు వెటర్నరీ. సో వెటర్నరీకి సంబంధించి మనకి డిప్లొమా కానీ లేదా ఏదైనా 1 year సర్టిఫికేట్ కోర్స్ కానీ చేసి ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేయండి. లేదు జస్ట్ 10th క్లాస్తో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్లో సంబంధించి మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వైవలెంట్. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెన్నల్ మ్యాన్కి సంబంధించి ఈ 2 పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ అండ్ ఏ స్టేట్ ఇండియన్ సిటిజన్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. అండ్ కట్ ఆఫ్ డేట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, హెడ్ కానిస్టేబుల్ అయితే 18 నుంచి 27 అండ్ కానిస్టేబుల్ అయితే 18 నుంచి 25 years వరకు ఏజ్ అయితే లిమిటేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ నామ్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి చూడండి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years అండ్ ఓబీసీ అభ్యర్థులకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఓబీసీ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా 6 years. ఇలా వివిధ రకాలుగా యాజ్ పర్ నామ్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే ఇది మనకి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించింది కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేల్కి అయితే ఎలా ఉండాలి, ఫీమేల్కి అయితే హైట్, వెయిట్ ఇవన్నీ కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి. తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. చూడండి, హౌ టు అప్లై నేను ఆల్రెడీ చెప్పాను కదండి. అఫీషియల్ వెబ్సైట్ www.recruitment.itbpolice.nic.in మనకు itbpolice.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసినట్టయితే అక్కడే మనకు క్లియర్గా నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు టాప్లో రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు రిజిస్టర్ అయ్యి తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయినట్లయితే డైరెక్ట్గా అప్లై చేసుకొని మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్ itbpolice.nic.in. సో ఈ వెబ్సైట్ని ఒకసారి మీరు క్లియర్గా చదవండి. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు అయితే తక్కువే ఉంది ఫ్రెండ్స్. ఓసీ జనరల్ మేల్ అభ్యర్థులు మాత్రమే 100 rupees పే చేయాల్సి ఉంటుంది ఫీజు. తర్వాత ఏ క్యాస్ట్ అయినా కూడా ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు అందరికీ కూడా ఫీజు అయితే ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ అన్రిజర్వ్డ్ జనరల్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ ఈజ్ 10th September. 10th September లోపల మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెలెక్షన్ క్రైటీరియా. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ phase 1లో ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ద ఫాలోయింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్స్. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అనేది ఉంటుంది. ఇందులో రన్నింగ్ ఇలాంటివి మనకి పెడతారు. ఫిజికల్ టెస్ట్లు మనకు తెలుసు కదా పోలీస్ కానిస్టేబుల్కి ఎలా ఉంటుందో. సో దాని తర్వాత రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. phase 2లో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో మనకి జనరల్గానే అడుగుతారు, 100 marks మాత్రమే ఉంటుంది. సో ఆ 100 marks కూడా ఎలా అడుగుతారు అంటే జనరల్ అవేర్నెస్ 5 questions 5 marks అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ 5 questions 5 marks అండ్ జనరల్ ఇంగ్లీష్ 5 questions 5 marks, జనరల్ హిందీ 5 questions 5 marks అండ్ వెటర్నరీ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్కి సంబంధించి 80 questions. ఇది హెడ్ కానిస్టేబుల్లో. అదేవిధంగా కానిస్టేబుల్ కానీ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 25 questions 25 marks అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది 25 questions 25 marks
అండ్ అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీలో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, జనరల్గా మనం ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకోవచ్చు, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో టోటలీ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుందండి రిటన్ టెస్ట్ కూడా. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి అప్లై చేసుకుని జాబ్ పొందండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.